అజ్ఞాన దశలో మీకుండిన ఏంది సంటది అజ్ఞాన పూర్వము అవునంటారు కదండి. దేవుని దగ్గర రాకముందు మనకి ఏదో ఉంటాయి. ప్రభు దగ్గరికి వచ్చినది ఏమన్నాడు? వాటిని కానీ అనుసరించకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి. పూర్వం అజ్ఞానం వచ్చినప్పుడు భయంకరమైన కోపం ఉందేమో, ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా క్రీస్తు గారి లోపలికి వచ్చేస్తే ఆ కోపము ఏమైపోతుంది? ఎవరు మాట్లాడటంలే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి. పూర్వము మనకు భయంకర కోపం ఉందనుకో, ఇప్పుడు యేసు ప్రభువులు వారు హృదయంలోకి వచ్చేసాడు అనుకో, ఆ కోపం ఉంటుందా పోతుందా? అందరూ చెప్తాం, నమ్మిన వారిని కూడా. యేసు ప్రభువులు వారిని నమ్మక ముందు భయంకరమైన కోపిష్ఠులని. ఇప్పుడు యేసు ప్రభువుల వారు నమ్మాము. యేసు ప్రభువుల వారు హృదయములోనికి వస్తే, యేసు ప్రభువుల వారు ఈ ఆలయములో నివసిస్తే కోపము ఉంటుందా పోతుందా? ఇంకా ఉంది అంటే, ఇంకా ఉందంటే అర్థం ఏంటి బ్రదర్? రమేష్ బ్రదర్, అర్థం ఏంటి? ఇంకా కోపం ఉందని అర్థం ఏంటి? దేవుడు ఉన్నట్ట లేనట్ట? దేవుడు ఉంటే కోపం రాదు, వచ్చినా కూడా అణుచుకుంటారే. ఒకప్పుడు భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళని. ఏం మాట్లాడే వాళ్ళని? చెప్పాలి. ఏం మాట్లాడే వాళ్ళని? భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు యేసు ప్రభువుల వారి హృదయములోనికి వస్తే ఆ బూతులు మాట్లాడమా? చెప్పాలి. మాట్లాడుతున్నామంటే ఏం బ్రదరు? మాట్లాడుతున్నామంటే ఎవరు లేనట్టు లోపల పరిశుద్ధుడ దేవుడు లేడు. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతులమే. యేసు ప్రభువుల వారు వస్తే చెప్పాలి. ఆ త్రాగుడు ఉంటుందా పోతుందా? ఉంది అంటే. ఒకప్పుడు భయంకరమైన అబద్ధాలు చెప్పేవాళ్ళని. యేసు ప్రభువుల వారు వస్తే అబద్ధాలు ఉంటాయా? ఒకప్పుడు ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ మోసుకొని వెళ్ళేవాళ్ళని. యేసు ప్రభు లోపలికి వస్తే ఏంటి? ఎవరు మాట్లాడాలి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల లోపలికి వస్తే అజ్ఞానపు పూర్వపు దశ, పూర్వపు ఆలోచనలు, పూర్వపు జీవితము సమస్తము కాలిపోతుంది. అదే ఇక్కడ అపోస్తులైన పేతురయ్య గారు చెబుతున్నటువంటి మాట. ఇంకా ఆ పూర్వపు జీవితాన్ని జీవిస్తున్నామంటే అర్థమేంటి? నా మాటలు కాదు. ఇది నమ్ముతారా అందరూ? నమ్మతారా? నమ్మరా? నమ్మతో. దీంట్లో ఉన్న మాట, దీంట్లో రాయబడిన మాట ఏం రాయబడిందంటే, మీరు విధేయులకు పిల్లలై, ఏ పిల్లలంట? విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశ ప్రవర్తను మీరు అనుసరింపక. పూర్వపు అజ్ఞాన దశ. కాబట్టి పూర్వము యేసు ప్రభువుల వారు హృదయంలోనికి రాకముందు, యేసు ప్రభువుల వారికి హృదయంలో స్థానం ఇవ్వకముందు, యేసు ప్రభువుల వారే ప్రాణం అనుకోముందు ముందు ఏ ప్రవర్తన ఉందో, యేసు ప్రభువుల వారు హృదయంలోనికి వచ్చిన తర్వాత అవేవి కూడా మనలో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. అలాగున్నాయి అంటే ఇంకా యేసు ప్రభువుల హృదయంలోనికి, లేదా ఆ పరిశుద్ధుడైన దేవుడు నివసించే ఆలయాలుగా మనము మారలేదా?